చదవబడినటువంటి పరిశుద్ధ లేఖనాల్లో ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 8 వరకు చదివారు. వందనాలమ్మ. 5వ వచనం 6వ వచనం ఒక్కసారి చూద్దామమ్మా. ఎజ్రా గ్రంథంలోనే సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మనకు తెలుసండి, ఈ స్టోరీ అంతా తెలుసు. యూదుల్ని ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, దానియేలు గారిని బబులోనికి కొనిపోబడిన తర్వాత, చెర నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈయన చూసినటువంటి, ఇంకా ముందు చూస్తే అనిలుగా ఉన్నటువంటి వారి పిల్లల్ని ఇజ్రాయేళ్ళు మ్యారేజ్ చేసుకుని వాళ్ళందరూ కూడాను ప్రభువుకి వ్యతిరేకంగా నడుస్తుంటే ఈయన ఎజ్రా శాస్త్రి గారు చాలా దుఃఖపడి బట్టలు చించుకుని మోకాళ్ళుని ప్రభువుని వేడుకుంటారు. ఎజ్రా గారు మన అందరికి తెలిసిందే, అహరోను వారి వంశావళి నుంచి వస్తారండి. ఫినిహాస్ అని ఉంటారు, సంఖ్యాకాండంలో మనకు కనిపిస్తారు. ఆ ట్రైబ్గా తెగకు చెందినవారు అహరోను, ఫినిహాస్. ఎజ్రా శాస్త్రి గారు ఎంతగానో మరి బబులోను నుండి తిరిగి వచ్చి యెరూషలేము ప్రకారంలోని యెరూషలేము మందిరమును కట్టడానికి ఎంతో మరి వాళ్ళు ప్రయాసపడ్డారు. ఎంతో ప్రార్థనా వీరులు. ఈ మన మోకాళ్ళ ప్రార్థన అండి. ఈయన మోకాళ్ళలోని మన బైబిల్ గ్రంథంలో చూస్తే మోకాళ్ళ ప్రార్థన సుమారుగా 27 మార్లు 27 టైమ్స్ వచ్చింది. గొప్ప భక్తులు 8 మంది 10 మంది ఈ మోకాళ్ళ ప్రార్థన చేసి గొప్ప అద్భుతాలు సృష్టించినట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం. అదేవిధంగా సాష్టాంగపడి ప్రార్థన చేయట 131 సార్లు వస్తుంది. చేతులెత్తి ప్రార్థన చేసిన 147 సార్లు వస్తుందండి. వీటన్నిటికన్నాను మోకాళ్ళ ప్రార్థన అంటే మనము హంబుల్గా, సబ్మిషన్తో, వినయంతో, ఒబీడియంట్గా మరి దేవునికి సబ్మిట్ చేసుకోవటం. మోకాళ్ళు వేయటువంటి హెబ్రీలు అంటారు కదా, మోకాళ్ళ ప్రార్థన అంటే బరాక, రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద గాడ్. ఆయన కృప పొందుట, ఆశీర్వాదం పొందుట, దీవెన, ఇవన్నీ అర్థాలు వస్తాయండి హెబ్రీ భాషలో బరాక. ఈ మోకాళ్ళ ప్రార్థన ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులు చేసి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు సాధించారు, ఆశ్చర్యకరమైన కార్యాలు సాధించారు. మనం చూస్తే ఈ ఎజ్రా గ్రంథంలోనే 9వ అధ్యాయము 13, 14, 15 ఒకసారి చూడండి. అయితే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తర్వాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధంగా విడుదల కలుగచేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకున్న ఎడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండునట్లుగా తప్పించుకొనుటకు సాధనమైనను లేకుండునట్లుగాను నీవు కోపపడదువు కదా. చూడండి, మన ఇజ్రాయేలు నాట్ ఒబేయింగ్ ద ఆర్డర్, దేవుని యొక్క ఆజ్ఞలను మీరి మాట విననొల్లని వారుగా ఎన్నో మార్లు విసిగిస్తారు.
అయినా మన పరమ తండ్రి కృపగల దేవుడు కాబట్టి వాళ్ళని క్షమిస్తూ వేరే వాళ్ళతో శిక్షిస్తూ మరలా ఆయన రెక్కల కిందకి తీసుకుని ఆదరిస్తూ ఉంటాడు. పెద్ద పెద్ద అధికారులు కుమారులే ఈ మిథ్యానీయులతోనూ అమోనీయులతోనూ వీరందరితో విగ్రహారాధనలతో ఏకమై జీవిస్తుంటే యెరూషలేము వెళ్ళిన తర్వాత కూడాను, వాగ్దాన దేశాన్ని పంపించిన తర్వాత కూడాను ఈయన ఎజ్రా గారు తట్టుకోలేక బట్టలు చించుకొని పై వస్త్రం తీసి గడ్డం పెరుక్కుని మోకాళ్ళలోని ప్రార్థన చేస్తాడు. మోకాళ్ళు ప్రార్థన మనకి చెబితే మరి ఎన్నో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారండి. గొప్ప గొప్ప వ్యక్తులు మనకి తెలుసు. బిలింగ్రామ్ గారని, ఆయన ప్రపంచాన్ని జయించాలని మోకాళ్ళ మీద ప్రార్థన చేశారండి. ఆఫ్రికాకి వెళ్ళి సేవ చేశారు. ఇంకా ఎంతో మరి ఉన్నారు. ఇంకా డేవిడ్ లివింగ్స్టన్ గారని 1813 నుంచి 1873 వరకు ఆయన సుమారుగా 2500 మిలియన్ పీపుల్ను మార్చి 13 కంట్రీస్లో డేవిడ్ లివింగ్స్టన్ గారు ఎంతో ప్రయాసపడి ఈయన లాస్ట్ స్టేజ్లో మరి లేలేని స్థితిలో ఉన్నప్పుడు కూడాను ఆయన హెల్పర్ ద్వారా సహాయం తీసుకుని వెళ్ళి స్టేజ్ మీద ఉంటూ మోకరించి ప్రార్థన చేస్తూ తన ప్రాణాలను విడిచేసినటువంటి గొప్ప వ్యక్తి అండి ఈ లివింగ్స్టన్ గారు. ఎంతో సేవ చేశారు. ఆఫ్రికా ఖండం అంటే చీకటి ఖండం అనేవాళ్ళు ఒకప్పుడు. అలాంటి చోటుకి వెళ్ళి ఎన్నో మందిని మార్చి హతసాక్షి అయిపోయినటువంటి ఆయన జీవితము మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఆయన చివరికి చనిపోయిన తర్వాత ఆయన యాక్చువల్గాను ఇంగ్లాండ్కి చెందినటువంటి ఆయన. ఇంగ్లాండ్ రాణి పంపించేసి అంత గొప్ప వ్యక్తి యొక్క మరి బాడీని మన దేశంలో సమాధి చేయాలంటే ఆఫ్రికా వాళ్ళందరూ కూడాను పట్టుబట్టి, అయ్యా మా దేశంలో మమ్మల్ని అందరినీ చీకటి నుంచి విడిపించి వెలుగులో నుంచి నడిపించిన వ్యక్తి మా దేశంలోనే చేయాలంటారు. చివరికి వాళ్ళు ఆయన యొక్క హృదయాన్ని తీసుకుని అక్కడ సమాధి చేసి బాడీని మాత్రం ఇక్కడ ఇంగ్లాండ్ పంపిస్తారు. ఆయన ఒకే ఒక వ్యక్తి అండి ప్రపంచంలో 2 సమాధులు ఉన్నటువంటి వ్యక్తి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సమాధి ఇప్పటి వరకు ఖాళీగా ఉంది. ఈయన ఒక గొప్ప వ్యక్తి, సమాధిని గెలిచి లేచినటువంటి వ్యక్తి. ఈయనైతే 2 సమాధులు కలిగి ఇప్పుడు కూడాను ఆఫ్రికా ఖండంలో ఆయన స్థాపించిన సంఘాలు ఎంతోమందిని మారుతున్నాయి, ఎంతో దైవికంగా. ఇప్పుడు చూస్తే ఆఫ్రికా ఖండంలోనే ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు. అన్నిటికీ మూలం ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన. మోకాళ్ళు వేస్తేనంట సైతాను గడగడ వణిగిపోతాడు. ఆ మోకాళ్ళ ప్రార్థనలో సబ్మిషన్ ఉందండి, వినయం, విధేయతలు, ఒబిడియంట్. మనం తగ్గించుకొని ఈ మోకాళ్ళు అనేది హిస్టరీలోకి వెళ్ళి చూస్తే మెసొపొటేమియా అనే ప్రాంతంలో అసలు ఫస్ట్గాను 1787లో మోకాళ్ళ ఒక గొప్ప చిహ్నంగా భావించేసి వాళ్ళు ఈ యొక్క మోకాళ్ళ గురించి గుర్తింపు తీసుకొచ్చి ఒక విజయం తీసుకొచ్చారు. నీలింగ్ డౌన్ మెసొపొటేమియాలో మొదలైంది. తర్వాత దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఎందుకండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మోకరిస్తారు. ఒలీవల కొండపైకి మనకు తెలుసు కదా, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలాగే మనం ఇంకా చూస్తే భక్త్ సింగ్ గారు ఎన్నో మార్లు ఆయన మోకాళ్ళ ప్రార్థనతో అనేకమైన గొప్ప విషయాలు సాధించేసి చివరికి ఆయన కూడాను ప్రూవ్ చేశారు మోకాళ్ళ ప్రార్థనలో గొప్ప శక్తి ఉన్నదని. అలాగే పంజాబ్లో ఉన్నటువంటి జాన్ హైడ్ అనేటువంటి ఆయన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే ప్రేయర్ హైడ్ అని పిలిచేవాళ్ళు. మోకాళ్ళ ప్రార్థన చేసి మోకాళ్ళని ఒంటిల మోకాళ్ళగా నల్లగా కాయలు కాసిపోయాడు. ఎంతమంది భక్తులు మరి అలాంటి కోవలోనే ఇంకా మన ఈ పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. 8-10 మంది ప్రముఖమైనటువంటి వారిలో మరి మన ఎవరండి
యాకోబు గారు కూడా పెనుగులాడి కన్నీటితో మోకరించి రాత్రంతా పెనుగులాడి యాకోబు నుంచి ఇజ్రాయేల్గా మరి దీవించబడతాడు. ఎంతమందో మరి భక్తులు ఉన్నారు. అలాంటి భక్తులు కొంతమందిని చూద్దాం రండి. దయచేసి మన బైబిల్ గ్రంథాల్లోని ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారండి. మోకాళ్ళ ప్రార్థన చేసి అనేకమైన అద్భుతాలు సాధించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు. మనం ఎలా ఉండమండి? ఒక భక్తుడు అంటాడు కదా, బెడ్ నుంచి నువ్వు దిగటంలోనే మోకాళ్ళు వేసి దిగమని అంటారు, ప్రార్థన చేయమంటారు. మళ్ళీ బెడ్ మీదకి వెళ్ళేటప్పుడు మోకాళ్ళు వేసి బెడ్ మీదకి వెళ్ళి ప్రార్థన చేయమంటారు. మోకాళ్ళు అనేది బెడ్ క్రిందనే వేయాలండి. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే మీ యొక్క సబ్మిషన్ ఇలాంటి గొప్ప మరి ప్రార్థనా పరులైనటువంటి వారి గురించి ఇంకొంత చూస్తాం రండి. మనం ఇంకా చూస్తే మనం ఇంకా ముందుకెళితే మనకు బాగా పరిచితులైనటువంటి బెల్తెషాజర్ ఉంటారు, తెలుసు కదా. దానియేలు ఆయన గొప్ప భక్తుడండి. దానియేలు 6వ అధ్యాయము ఒకసారి చూడమ్మా. 6వ అధ్యాయము 7, 8, 9, 10 వచనాలు. ఆయన ఇట్టి శాసనమును వచ్చిందని తెలుసుకుని కూడా ఆయన ఇంటికి వెళ్ళి యథాప్రకారం 3 సార్లు మోకాళ్ళు అని 8వ వచనం గదిలోకి యెరూషలేము తట్టు తిరిగి ఆయన ప్రార్థన చేస్తాడండి. ఆయన ఏంటి ఆ రోజే కాదండి, శాసనం మీద సంతకం పెడతాడు. ఈయన కూడా అధికారిగా ఉండి అది మరణ శాస్త్రం. ఈయన్ని నెబుకద్నెజరుని పూజించలేదని, ఆయన్ని ఆరాధించలేదని ఈయన తీసుకెళ్ళి సింహాల బోన్లో వేస్తారు. మనకి ఈ కథ అంతా తెలిసిందే. అయినా కానీ ఆయన యథాప్రకారం గది కిటికీ తెలిసి యెరూషలేము తట్టు చూస్తూ ప్రార్థన చేస్తారు మోకాళ్ళలోని. ఎందుకంటే ఆయన నమ్ముకున్న జీవముగల దేవుడు ఆయన రక్షిస్తాడని ఆయన ధైర్యం ఉందండి. అప్పుడు వెళ్ళినప్పుడు సింహాల బోనుల్లో వేస్తే ఈయన మోకాళ్ళు వేస్తేనంట సింహాలు కూడా మోకాళ్ళు వేసినాయి అంటే చూడండి. మనకు తెలుసు కదా, బైబిల్లో గొప్ప వీరులు ఉన్నారు. సంసోన్ గారు, దావీదు గారు సింహాలను చీల్చివేశారు యుద్ధం చేసి. కానీ ఈయన ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన చేసి సింహాల నోర్లు మోయించారు. మన పరమ తండ్రి మన మోకాళ్ళు వేస్తే మన ఆరాధన, మన యొక్క ప్రార్థన ఆలకించి అద్భుతాలు చేసేటువంటి వాళ్ళు. సింహాలు నోరు మనకు తెలిసిందే. ఈయన ఆ రాజు నెబుకద్నెజరు వచ్చి, దానియేలు నీవు జీవగల దేవుణ్ణి సేవిస్తున్నావు కదా, ఎట్లా ఉన్నావు అని అంటే, రాజు చిరకాలం ఉండను గాక. ఆయన వస్తాడు. ఆ రాజుకి రాత్రంతా కూడా నిద్ర పట్టదు. నేను అన్యాయంగా మరి సింహాల బోన్లో వేసానేమని. మన ప్రభువు సింహాలను కూడా మోకరింప. అలా చూస్తే మనకి ఆదికాండంలో మనకు తెలుసు కదా, గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. అబ్రహాం గారు ఆయన యొక్క ఎవరైనా సేవకుడు ఉంటాడు. ఆయన రిబకామని తీసుకురామని వెళ్ళినప్పుడు ఎలియాజర్ మోకరిస్తే వెళ్ళినటువంటి ఒంటిలు కూడా మోకరిస్తాయి. చూడండి మన దేవుడు ఎంత గొప్పవాడంటే, మన జాషువా డానియల్ గారు అంటారు కదా, తెల్లవారుజామునే లేచేసి 4:30కి వేరే రూమ్లోకి వచ్చి మోకాళ్ళుని లిల్లీ అమ్మగారు, డాక్టర్ లిల్లీ గారు వీళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే మోకాళ్ళుని పిల్లలు లేచి చూస్తాడు. అమ్మి డాడీ ఏరియాని వాళ్ళు మోకాళ్ళు వేస్తే వాళ్ళ పిల్లలు కూడా వచ్చి వాళ్ళ పక్కనే మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేసేవాళ్ళండి. ఎంతో గొప్ప సేవ చేశారండి. అలాంటి భక్తి సింగ్ గారు, బిలీగ్రామ్ గారు, డేవిడ్ లివింగ్స్టన్ గారు వీళ్ళందరూ కూడాను మోకాళ్ళ ప్రార్థనా వీరులు. మరొక విషయం, యేసుక్రీస్తు వారి సొంత బ్రదర్ అయినటువంటి యాకోబు గారు ఉంటారు, జేమ్స్. ఆయన్ని ఓల్డ్ క్యామిల్ నీస్, మోకాళ్ళ ఒంటి యొక్క మోకాళ్ళ వంటి ప్రార్థన కలిగినటువంటి ప్రార్థనా వీరుడు అంటారు. మోకాళ్ళ ప్రార్థనలో అంత శక్తి ఉన్నది, అన్ని అద్భుతాలు జరుగుతాయి. ఈ డానియేల్ గారు మోకాళ్ళు వేసినప్పుడు చూడండి, సింహాల నోరులు మూయించలేదా. మనం ఎలాంటి సమస్యల ముందున్నా, ఎలాంటి సమస్యలైన సింహాల ముందున్నా కానీ మనం మోకాళ్ళు వేసి ప్రార్థించి ఆయన ఆరాధిస్తే ఆయన అన్నిటికీ సమాధానం, సమస్యలకు పరిష్కారం చేయగలిగేటువంటి
పరమ తండ్రిని మనం ఎరిగి ఉన్నాం. మన జీవితం ఎలా ఉంది, మనం రోజుకి ఎన్నిసార్లు మోకాళ్ళు వేయగలుగుతున్నాం. కొంతమందికి అనారోగ్య స్థితి ఉండొచ్చు, కొంతమందికి వయసు సహకరించకపోవచ్చు. అయినా కానీ డాక్టర్స్ ఏమంటున్నారంటే, డాక్టర్స్ రీసెర్చ్ ప్రకారంగాను సైంటిఫిక్గా కూడా మీరు మోకాళ్ళు వేయటం వలన మీ శరీరంలోనూ అనేక అవయవాలకు రక్త ప్రసరణ జరిగి మీరు ఎంతగానో ఆరోగ్యవంతులుగా ఉంటారంటారు. మనం ఈనాడు పరీక్షించుకోవాలండి. ఆర్ యూ నీలింగ్ డౌన్ ఫర్ గాడ్? మనం నీలింగ్ డౌన్ చేస్తేనంట ఆయన అద్భుతమైన ఆశీర్వాదం, ఆయన అద్భుతమైన దీవెనలు, ఆయన కృప మన మీద కుమ్మరిస్తారండి. ఎంత గొప్ప ప్రార్థనా పరులు ఉన్నారండి. వాటి ప్రార్థనా పరుల్లో ఇంకొంతమందిని చూద్దాం రండి. మరి ఒక భక్తుడు చెప్తాడు కదా, ఈ యూదులు అనేవాళ్ళు ప్రపంచంలో 0.2% మాత్రం జనాంగం ఉన్నారంట. కానీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నోబెల్ ప్రైజ్ విన్నర్స్లో 20% ఈ యొక్క యూదుల నుంచి వచ్చారట. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. చూడండి, దానియేలు గ్రంథంలోని 1వ అధ్యాయం 20వ వచనం ఉంటారు. అలా శకునగాండ్రు గురించి చెప్తారు. దానియేలు యొక్క జ్ఞానము, ఆయన 3 ఫ్రెండ్స్ ఉంటారు తెలుసుకండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. వాళ్ళు కూడాను, అయా మేము జీవము గల తండ్రిని పూజిస్తున్నాం, మీ విగ్రహానికి మొక్కము, మీ భోజనాలు మాకు అవసరం లేదని ఎదురికిచ్చి వాళ్ళు దేవునికి మహిమను చాటడానికి సాక్షులుగా నిలబడ్డారండి. ఒకసారి 20వ అధ్యాయం 20వ వచనం చూడమ్మా. దానియేలు 1వ అధ్యాయము 20వ వచనం. రాజు వీరి వద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకము గల సంబంధమైన ప్రతి విషయంలోను వీరు తమ రాజ్యమందంతటా ఉండు శకునగాండ్ర కంటెను గారడీ విద్య గలవారి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. చూడండి, 10 అంతలు అంటండి. జ్ఞాన వివేచనాలు ఎక్కడి నుంచి వస్తాయండి? మన జీవము గల తండ్రి నుంచి వస్తాయి. అలాంటి తండ్రికి మనం సబ్మిట్ చేసుకుని హంబులుగా మోకరించి వినయ విధేయతలతో చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే ఆయన మనకి ఎన్నో రకాలుగాని జ్ఞాన వివేకాలు, ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఆ మోకాళ్ళ ప్రార్థన వేసి మోకాళ్ళ ప్రార్థనలో ఎంతో మరి గొప్ప విషయాలు. ఐన్స్టైన్ గారు చనిపోయినప్పుడు ఈయన బ్రెయిన్లో ఏదో గొప్పతనం ఉందని ఆయన బ్రెయిన్ని 240 పీసులు చేసి డిఫరెంట్ కంట్రీస్ పంపించి చేశారంట. రీసెర్చ్ చేస్తే నార్మల్ బ్రెయిన్గానే ఉందంట. ఒక సైంటిస్ట్ అన్నాడంట, అయ్యా ఆయన బ్రెయిన్ నార్మల్ కానీ ఆయన ఆరాధించే పరమతండ్రి నార్మల్ కాదు, ఆయన గొప్ప జ్ఞాని, ఆయన ఆరాధించేటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జ్ఞానం వల్లనే ఈయన ఎంత గొప్పవాడే అంటారు. ఎంతమంది లేరండి. కింగ్ సొలొమన్ గారు, ఆయన ఏమంటారు ఒకసారి చూద్దాం రండి. 1వ రాజులు 8వ అధ్యాయం అమ్మ. ఆయన ప్రార్థన చేసినప్పుడు, ప్రభు అయ్యా నీకేం కావాలంటే, తండ్రి నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం ఇవ్వయ్యా అంటాడు. మనమైతే ఏం కోరుకుంటామని తెలుసు కదా. 1వ రాజులు 8వ అధ్యాయము 52 నుంచి చూడమ్మా. 52 నుంచి. కాబట్టి నీ దాసుడనైన నేను చేయి విన్నపం మీదను ఇశ్రాయేలుగు నీ జనులు చేయి విన్నపం మీదను దృష్టి ఉంచి వారు ఏ విషయములందు నిన్ను వేడుకొందురో ఆ విషయములందు వారి విన్నపములు ఆలకించుము. ప్రభువా యెహోవా నీవు మా పితరులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణం ఇచ్చినట్లు నీ స్వాస్యమగినట్లుగా లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించితివి కదా. సొలొమోను ఇలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళూనుట మాని
మోకాళ్ళ మీదే ఉన్నాడంటండి. మోకాళ్ళ అన్నట్టు ఆపి మాని లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలు సమాజం అంతటిని దీవించెను. చూడండి, ప్రభు మరి మోకాళ్ళ ప్రార్థన ఇస్తే ఆలకిస్తాడండి. ఈయన ఎంతో మరి గొప్ప రాజు. వాళ్ళ తండ్రి డేవిడ్ మహారాజు గారు మరి ప్రభు యొక్క ఆదేశం ప్రకారం మందిరం కట్టలేడు, కానీ మందిరానికి కావాల్సిన సామాగ్రి ఐటమ్స్ అన్నీ సమకూరుస్తాడు. కానీ ఎంతగానో మరి ఎంతో బంగారం వెండితో ఆ మందిరాన్ని నిర్మించేసి కొన్ని లక్షల గొర్రెలు, వేల పశువులు, ఎద్దులు బలి చేసి ఆయన ఎంత గొప్ప ప్రార్థన అన్నది. మొదటి రాజులు 8వ అధ్యాయం 52 అంతా చూస్తే ఆయన గొప్ప ప్రార్థన చేస్తారు. మోకాళ్ళుని ఆరాధించినప్పుడు మరి దేవుడు పెద్ద శబ్దంతో దిగి వచ్చి వాళ్ళందరిని ఆశీర్వదిస్తారంట. మన దేవుడు అద్వితీయ దేవుడు అండి. ద్వితీయం అనేది లేదు. ఆల్మైటీ ఈజ్ ద ఓన్లీ వన్ కింగ్ ఆఫ్ కింగ్స్. అట్టి దేవుని మనం ఆరాధిస్తున్నామంటే మనం ఎంత నీతిగా ఉండాలి. పౌలు గారు అంటారు కదా, నేను పరిశుద్ధంగా ఉన్నాను, మీరు కూడా నా వలే పరిశుద్ధంగా ఉండమంటున్నారు. అదేవిధంగా మొదటి రాజులు 18వ అధ్యాయంలో కూడా ఏలియా గారు, ఆయన గొప్ప భక్తుడండి. ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని కురుస్తుంది, ఆకాశం నుండి వర్షాలు కురుస్తాయి. అప్పుడున్న రాజుతో సవాల్ చేస్తారు, ఈ దేశంలో వర్షాలు రాకుండా ఉండునుగా, కానీ ప్రార్థన చేస్తే 3 సంవత్సరాలు వర్షం ఉండవు. మళ్ళీ వాళ్ళందరూ పశ్చాత్తాపంతో ఈయన అడిగినప్పుడు మరి ఆయన ఎక్కడికి వెళ్తే కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి ఆయన తలను మోకాళ్ళ మధ్య ఉంచుకొని ప్రార్థన చేస్తాడు. 1వ రాజులు 18వ అధ్యాయము 41, 42, 43 వచనాలు చూడమ్మా. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా, ఆహాబు రాజుతో చెప్తారండి. ఆహాబు భోజనం చేయబోయాను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్యన పెట్టుకుని తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారచూచి ఏమీ కనబడలేదు. అలా 7 మార్లు చూడమంటారండి. 7వసారి చిన్న అస్తమంత మేఘం వచ్చిందయ్యా అంటారు. చాలు, నా ప్రభు నా మొర ఆలకించాడని ఆయన ప్రార్థన చేయగా మరి అంతక్రితం లేనటువంటి ఆ డ్రై అయిపోయిన ల్యాండ్ అంతా కూడా తడిచిపోయేలాగా పెద్ద వర్షం వచ్చింది. ప్రార్థనా వీరులండి వీళ్ళందరూ కూడా. అబ్రహాం, సొలొమోను, డేవిడ్, దానియేలు గారు వీళ్ళందరూ కూడా మోకాళ్ళ ప్రార్థన వేసి మనకు ఎగ్జాంపులరీగా చూపించి వెళ్ళారండి. అంత గొప్ప వీరులండి వీళ్ళు. ఈయన ప్రార్థన చేస్తే మరి తర్వాత ఆయన శిష్యుడు కూడా ఏడుస్తూ అంటాడు, ఎలీషా, అయ్యా మరి ఇజ్రాయేలును నడిపించుటకు, వాళ్ళు రథాలు నడిపించుటకు, అగ్ని కురిపించుటకు నువ్వు లేకపోతే నేనేమైపోతానంటే ఆయన తర్వాత ఏలీ గారు ఆయన దుప్పటేసి ఆశీర్వదిస్తారు. మనందరికీ తెలిసిన విషయమేనండి. ఇంకా కొంచెం ముందుకెళ్తే యెషయా గ్రంథంలో ఉంటారు. అక్కడ ఏమంటారంటే ఎవ్రీ నీ షెల్ బి బౌ డౌన్. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22, 23 వచనాలు చూడండి ఒకసారి. యెషయా గ్రంథంలో ముందే చెప్తారు, అన్ని మోకాళ్ళు యేసునామమున వంగవలసిందే. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22, 23 వచనాలు. భూదిగంతము నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడని నేనే, మరి ఏ దేవుడును లేదు. ఆల్మైటీ. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయనని నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థం కానేరదు. చూడండి, యెషయా బంధువులు వీళ్ళందరూ గొప్ప ప్రవచనాలు చేశారండి. దేవుని యొక్క ప్రవచనాలు ఒక్కటి కూడా వ్యర్థం కాదు, ఒక్కటి కూడా అర్థం కాదండి. ఒక భక్తుడు అంటాడు కదా, మీ ప్రభు జీవగల దేవుడు అని ఎట్లా నమ్మకం అంటే, ఇవి చూడండి, 100 ప్రవచనాలు నెరవేరినప్పుడు 101వది ఆయన 2వ రాకడలో కదం సింహం వలె రాబోతున్నాడంటే నమ్మకుండా ఉంటామండి.
ఎన్నో మరి రుజువులు ఉన్నాయి. ఆది కాండం చూస్తే ప్రకటన గ్రంథం వరకు అనేకమైనటువంటి రుజువులు. దేవుడు ఆయన ప్రతి మోకాలు, అదే విషయం రోమా 14:11 ఉంటుంది. ఎవ్రీ నీ షల్ బౌ డౌన్, ప్రతి ఒక్క మోకాలు వంగవలని ఉంటుంది. ప్రతి ఒక్క మోకాలు ఆయన నామంలో, యేసు నామంలో. చూడదు కానీ ఫిలిప్పు చూడండి, ఫిలిప్పు రాసిన పత్రిక, పౌలు గారు అంటారు కదా ఫిలిప్పు 2లో 9-10 వచనాలు, పైనున్న పరలోకమందును అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో కాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగినట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. ఒక పాట ఉంటుందండి, అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచబడినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. చాలండి, హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగును గాక. ఆయన ఎంత పరిశుద్ధుడు, ఆయన అన్ని నామముల కన్నా పైనామం అండి. అద్వితీయ దేవుడు, గొప్ప శక్తి గల దేవుడు. అటు దేవుని మనం ఆరాధిస్తున్నామంటే మనం ఎంత ధన్యులమండి. ఎన్నో మాటలు ఉంటాయండి ఇలాంటివి. ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే మనకు తెలుసు. గొప్ప భక్తుడు ఎవరంటే స్టెఫెన్ గారు, యాక్ట్స్ అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం ఉంటారు. స్టెఫెన్ గారు కూడా ప్రభువులని అంటారు, అయ్యా మోకాళ్ళు ఉండి ఆయన చంపుతున్నప్పుడు కూడాను వీరేం చేస్తున్నారో వీళ్ళు తెలియదు, క్షమించమని అంటారు. పౌలు గారు తర్ఫీదు ఇచ్చినటువంటి ఆయన శిష్యులు ఫిలిప్ గారు కానీ స్టెఫెన్ గారు కానీ ఎంతగానో మరి హతసాక్షులు ఇవ్వటానికి ముందుకు వస్తారండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 59వ వచనం నుండి 60 వరకు చూస్తే ఒకసారి చూడమ్మా. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళలోని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకని గొప్ప శబ్దముతో పలికెను. ఎవరంటారండి ఈ మాటలు? ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావుకు సమ్మతించెను. చూడండి, సౌలు రిబలిస్తూ ఉంటాడు. అర్థమైందండి. కానీ మన పరమదేవుడు ప్రవీణ్ పగడాల్ గారు కూడా అన్నారు. ఇప్పుడు ఈ మధ్యన గంటల ప్రకాష్ గారు అని ఎంతమంది ఉన్నారండి. ఆయన నామం మహింపరచాలబడాలంటే ఒరిస్సాలో చంపబడ్డారే గ్రహంబెల్ గారు. అంతక్రితం తెలియదు వీళ్ళు. ఎప్పుడైతే దేవుని నామంలో అర్పించుకున్నారో వాళ్ళు 100 రెట్లుగా వైరల్ అయ్యారు. అంతక్రితం ఎవరన్నా మనకు తెలుసండి, ఒరిస్సాలో ఇలా జరిగిందని కొన్ని సంవత్సరాల క్రితం. దుర్మార్గులు మరి ఆయన కొడుకుల్ని ఒక వ్యాన్లో పెట్టి తగలబెట్టేశారే. హతసాక్షులండి. మనం హతసాక్షులు అవ్వలేకపోయినా కానీ కనీసం సాక్షులుగా ఉందాం. యేసుక్రీస్తు వారికి మేము సాక్షులం. ఒక పాట ఉంటుంది, మేము క్రైస్తవులం. చాలా వైరల్ అయింది. మనం క్రైస్తవులు ఉన్నామంటే ప్రత్యేకించబడిన వారం, ఏర్పాటు చేయబడిన వారం. అందుకని ఇన్ని గొప్ప భక్తుల యొక్క కథలు, ఇన్ని ఉపమానాలు దేవుడు మనకి ముందు ఉంచేసి
మనం వెళ్ళినప్పుడు ఆయన ఆరాధించకుండా ఎలా ఉంటామండి? ఆయన ఆరాధించాలంటే ఎన్నో రకాలు ఉంటాయి. ఆయన ఎన్నో మంది ప్రార్థనలు ఉంటాయి. మన బైబిల్ చూస్తే ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయాలంటారు. పాపాలను ఒప్పుకొని పాపాలను విడిచి తగ్గించుకుని ప్రార్థన చేయమంటారు. కన్నీళ్లు విప్పుతూ విసగగా నిత్యము ప్రార్థన చేయమంటారు. దివారాత్రులు ప్రార్థన చేయమంటారు. అన్ని సమయాల్లోనూ అపరాధాలను ఒప్పుకొని అర్హత లేని వారమని ప్రార్థన చేయాలంటారు. యథార్థంగా వేడుకుంటూ ప్రార్థన చేయాలి. బతిమలాడుకుంటూ ప్రార్థన చేయాలి. కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. గోనిపట్ట కట్టుకుని ప్రార్థన చేయాలి. రహస్యముగా ఏకాంతంగా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఆసక్తి కలిగి సుబుద్ధి కలిగి ప్రార్థన చేయమంటారు. దొరికినవన్నీ మాకు అన్నీ దొరికిన నమ్మకంతో ప్రార్థన చేయాలి. ఉపవాసం అండి, అంగలారుస్తూ మొరపెట్టాలండి, రోధిస్తూ ప్రార్థించాలి. ఇంకా ఎన్నో ఉంటాయండి. పెందలకడనే లేచి ఇతరులను కూడా క్షమించాలని ప్రార్థన చేయాలి. నిలకడగా ప్రార్థన చేయాలి. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తూ ప్రార్థన చేయాలి. ఏక మనసుతోనూ ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలోనూ పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. పవిత్ర హృదయంతోనూ మరి ఆయన ఆరాధించాలి, ప్రార్థించాలి. అలుపెరగక ప్రార్థించాలి. ఆయన తట్టు చూస్తూ చేతులు ఎత్తి ప్రార్థించాలి. సంఘముతో కలిసి ప్రార్థించాలి. వినయ విధేయతలతో విశ్వాసముతో ప్రార్థించాలి. నాకు ఇష్టమైనది అన్నిటికీ నన్ను మోకాళ్ళలోని చేతులు పైకెత్తి అయ్యా అని ఆయన అంగలారుస్తూ ప్రార్థిస్తే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎన్నో రకాల ప్రార్థనలు ఉన్నాయండి. నేను అనుకుంటాను వీటన్నిటికన్నా శ్రేష్టమైంది. ఎందుకంటే యు ఆర్ హంబులింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ సబ్మిటింగ్. వెన్ యూ నీల్ డౌన్ యు ఆర్ సబ్మిటింగ్. నువ్వెంత పెద్ద గొప్ప వ్యక్తి కావచ్చు. అధికారి వచ్చి యేసు వద్దకు వచ్చి మోకాళ్ళలోని అయ్యా నా కుమార్తె చనిపోయింది, మీరు ఒక్కసారి ఆమె పైన హస్తం ఉంటే బతుకుద్దని. ఎంత విశ్వాసం అండి! మోకాళ్ళు కొత్త నిబంధనలో మోకాళ్ళుని ప్రభు దగ్గరకు వచ్చి అడిగి పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. ఒకసారి రండి చూద్దాము. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18-19 వచనాలు చూడమ్మా. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచు, ఆమె బ్రతుకును. చూడండి ఎంత విశ్వాసం అండి. మోకరిస్తే ఎదురుగున్న వ్యక్తులు మరి కరిగిపోతారు. కుష్టి రోగి కూడా అంటాడు కదా, మోకరించేసి అయ్యా నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయమంటాడు. ఆయన మోకరించేసి కుష్టివ్యాధులు అంటే దగ్గరికి రానియదు కదా. ఆయన అంటాడు నేను నీకు చేయగలనంటే నమ్మకం ఉందంటాడు. చూడండి, అయ్యా నీకు ఇష్టమైతే, మనం అడిగేది కూడా ఎట్లా అడగాలి తెలుసండి? ప్రభువా నాకు ఇది నాకు అది అని అడగకూడదు. అయ్యా నీకు ఇష్టమైతే ఫస్ట్ నన్ను శుద్ధినికి చేయి, నీకు ఇష్టమైతే నన్ను నీ విశ్వాసగా మార్చు, నీకు ఇష్టమైతే అని అడగలుగుతున్నామా? ప్రభువా మాకు జ్వరం వచ్చింది, నేను బిడ్డలు రాస్తున్నారు పరీక్షలు, సహాయం చేయి, మంచి ర్యాంక్ కావాలంటాం. కానీ అయా మీ చిత్తమైతే దయచేయమని అంటామండి. ఎప్పుడైతే మనం వినయంగా సబ్మిట్ చేసుకుని మోకాళ్ళు, ఆ కుష్టివ్యాధి గారు మోకాళ్ళు అయినప్పుడు ఆయన్ని నాకు ఇష్టమే అంటాడు ప్రభు. ఆయన ఏం చేస్తారండి? ముట్టుకుని అత్తుకుంటాడు. ఎప్పుడైనా నువ్వు మోకాళ్ళ మీద పడితే నీ ఎదుర్కొన్న వ్యక్తి కరిగిపోయి ఆయన లేపి అత్తుకుంటాడండి. అలాంటి మనం ఎన్నో చూస్తాం. ఎంతమంది భక్తులు లేరండి. కొత్త నిబంధనలో అనేక మంది ఉన్నారు. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడి మొక్కి ఆయనని యొక్క ఆశీర్వాదం పొందినటువంటి వాళ్ళు ఒకళ్ళ ఇద్దరండి, ఎంతోమంది ఉన్నారు. ఎంతో సబ్మిషన్గా దేవుని దగ్గరికి వెళ్ళి ఉపవాసం ఉండి అంగలారుస్తూ మోకాళ్ళలోని ప్రార్థన చేస్తారు. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. ఆయన మన దేవుడు, మనము ఆయనను పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడదము. మనల్ని సృష్టించిన పరమదేవుని యొక్క యెహోవా సన్నిధిని మోకరించు. చూడండి, దావీదు గారు ఎంత గొప్ప మహారాజు అండి. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు చూడండి. అందుకని
మనం చూడండి, ఇశ్రాయేలుని 40 సంవత్సరాలు అంతమందిని ఎందుకు తిప్పారండి? వాళ్ళు మాట విననొలని వారిగా ఎంతగానో ప్రభువుని ఇసికిస్తారు. ప్రభువారికి అతి హేయమైనవి ఏంటంటే విగ్రహారాధన, వ్యభిచారం. మోషే గారు ఎంత ప్రార్థిస్తారండి? మోకాళ్ళలోని 40 దినాలు ఆ కొండ మీదకి వెళ్ళిపోయి మోకాళ్ళని ఆయన ప్రార్థన చేసి వస్తుంటే మోషే గారు ముఖము తేజస్సుని చూడలేక అక్కడ ఉన్నవాళ్ళు పడిపోయారంట. మనం ఒక భక్తుడు చెప్తారు కదా, మనం మోకాళ్ళలోని ప్రార్థన చేస్తే మన మోకాళ్ళు నల్లగా కాయలు గట్టికిపోతాయి, కానీ మన ముఖము తేజస్సులో మనము మన కుటుంబ సభ్యులము ఆయన కృపలో కొనియాడతారండి. అందుకని మనము ఎట్లా ఉన్నాము? ఎప్పుడైనా మోకరించగలుగుతున్నామా? కొంతసేపు అయినాను మోకరించగలుగుతున్నామా? మోకరించడానికి ఇబ్బందిగా ఉంటే ఒక చిన్న పిల్లో కానీ ఏదన్నా కార్పెట్ కానీ వేసుకునైనా సరే, కొంతమంది ఉంటారు మోకాళ్ళకి కాల్షియం లోపం వల్ల మోకాళ్ళు నొప్పి ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రార్థన మోకాళ్ళ మీద చేయమని కానీ ఒక్క నిమిషమైనా మోకాళ్ళలోని, అయ్యా నీ పాపిని నాయన, నీ చిత్తమైతే అని అడగండి. మన ప్రార్థనలో ఎలా ఉండాలండి? ప్రార్థనలు ఇంకా అనేక రకాల ప్రార్థనలు ఉన్నాయండి. మనకు తెలుసు కదా, ఎవరండి ధనవంతుడు? ఎలా ఉన్నాము? మనం ఏమన్నా దేవునికి సాక్షులుగా ఉండగలుగుతున్నామా? ఎన్ని చూసామండి? 5-6 పాయింట్లు చూసాం. ఎజ్రా గారు, దానియేలు గారు, ఏలియా గారు, ఎంతమందో గొప్ప గొప్ప వ్యక్తులు. మరి స్టెఫెన్ గారు మోకరించి ప్రార్థన చేస్తూ అద్భుతాలు సృష్టించారండి. ఈయన కూడా, సౌలు గారు కూడా పౌలుగా మారకముందు దమస్కు మార్గంలో పట్టుకుని ఆయన మరి హింసిస్తున్నప్పుడు ఆయన అడుగుతాడు, అయ్యా నువ్వెవరు అంటే, నీవు హింసిస్తున్న యేసుని అంటాడు. మన కళ్ళలో ఉన్న పొరలు రాలాలంటే ఆయన తాకుదల ఉండాలి. ఆయన పడి కళ్ళు పోగొట్టుకుంటాడు. మనకంతా తెలిసిందే. సమయం తక్కువ ఉన్నది, ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయండి. దేవుని మాటలు చెప్పడానికి నాకు ఎంతగానో ఆనందం, మరి సంతోషం. ఈ యొక్క అనేక రకాలైన ప్రార్థనల కన్నా మోకాళ్ళ ప్రార్థన ఎంతో గొప్ప శక్తి ఉన్నదని ఈ యొక్క భక్తుల ద్వారా మనము తెలుసుకున్నామండి. ఈ యొక్క భక్తులు, అనేకమైన భక్తులు మరి వివరిస్తారు మోకాళ్ళ ప్రార్థన. ఎజ్రా దగ్గర నుంచి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేకమైన ప్రార్థనలు చేసి అద్భుతాలు శాసిస్తారండి. ఇలాంటి మోకాళ్ళ ప్రార్థన మనమంతరం కలిగి ఉన్నాము. మోకాళ్ళు నల్లగయ్యేలాగా, మన ముఖాలు తెల్లగయ్యేలాగా, దేవుని యొక్క వెలుగు మన మీద వచ్చేలాగా మనందరం ప్రార్థన చేద్దాం. అందరికీ వందనాలండి. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక.